హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా మరి త్వరలో విఆర్ఓ నోటిఫికేషన్ వస్తా ఉన్నది. మరి విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి పేపర్ 2లో ఆర్థమెటిక్ సంబంధించి కూడా కొంచెం సిలబస్ తగ్గాలని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగులు మనకి మెసేజ్ చేస్తా ఉన్నారు, ఫోన్ చేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా. అలాగే త్వరలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయబోయేటువంటి విఆర్ఓ పోస్టులకి డిగ్రీ అర్హత అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. సరే, దీని గురించి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అన్న ఇంటర్నేషనల్ పరిస్థితి మరి ఏందని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. సరే, దీని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే నిరుద్యోగ సమస్యలను కూడా మరొకసారి విన్నవించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా మంది అయితే విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది కదా, మరి పేపర్ 2లో ఆర్థమెటిక్ అనేది తీసేసి మొత్తానికి పేపర్ 1లో జిఎస్ పెట్టారు, ఓకే సంతోషం. కానీ పేపర్ 2లో మొత్తానికి ఆర్థమెటిక్ తీసేసి రెవెన్యూ చట్టాలు, 73వ రాజ్యాంగ సవరణ, కొన్ని సంబంధించిన భూమి సంబంధించిన చట్టాలు ఇట్లాంటివి పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగులు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండడం వల్ల కనీసం గ్రూప్ 4 కూడా మాకు రాలేకపోతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బీటెక్ చేసిన వాళ్ళు వీళ్ళు మ్యాథ్స్ లో కొంచెం పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్స్ మిగతా వాళ్ళన్నింటికి కూడా మన రైల్వే కానీ మిగతా సెంట్రల్ జాబ్స్ కూడా అన్నిటికీ మ్యాథ్స్ ఉంటుంది. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా అన్నిటికీ మ్యాథ్స్ ఉంటుంది. వీళ్ళు అన్ని పోస్టులు వీళ్ళకే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కనీసం ఈ విడుదలైనటువంటి విఆర్ఓ ఆర్ విఎల్ఏ విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు కూడా మీరు సిలబస్ తగ్గించి మన భూ సంబంధించిన చట్టాలు కానీ 73 రాజ్యాంగ సవరణ చట్టాలు కానీ ఇంకా ఎవరి సంస్థ ఉంటే పెట్టాలని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడిగేయాలని చెప్పి చూస్తా ఉన్నా. అంతా కాకపోతే సరే, పేపర్ 2లో సగం మ్యాథ్స్ పెట్టి సగం ఈ చట్టాల గురించి కూడా పెట్టండి. మొత్తం మ్యాథ్స్ పెట్టడం వల్ల కూడా నిరుద్యోగులు గ్రామంలో ఉన్న నిరుద్యోగులు నష్టపోతా ఉన్నారు. ఎందుకంటే సిలబస్ అనేది మెయిన్ ఓన్లీ సపరేట్ ఒక పేపర్ మ్యాథ్స్ అనడం వల్ల కొంచెం ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిరుద్యోగ అభ్యర్థులు కూడా. దీని గురించి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి సిలబస్ ని కొంచెం విఆర్ఓ గారు విఎల్ఏ పోస్టులకి సిలబస్ కొంచెం మార్చితే బాగుంటుందని చెప్పేసి కూడా గ్రామీణ విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకునే ప్రయత్నం చేస్తున్నా. అండ్ అలాగే మరి విఎల్ఏ పోస్టులు ఓన్లీ ఇంతకుముందు ఇంటర్ ఉంటుండే కదా, ఇప్పుడు ఇప్పుడు ఎందుకు డిగ్రీ పెట్టారని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. అయితే అంతకుముందు కూడా గ్రూప్ 4కి ఇంటర్ ఉంటుండే కానీ మళ్ళీ డిగ్రీ అర్హత పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా డిగ్రీ అర్హత పెట్టే ప్రయత్నం చేశారు. మరి దానికైతే ఏం చేయలేం. డిగ్రీ అంటే డిగ్రీ ఉంటుంది, ఇక వేరే అయితే మనమైతే ఏం ముచ్చట దాన్ని పట్టుకోవడానికి ముట్టుకోవడానికి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ తీసేయడం వల్ల కొంచెం వాస్తవానికి విఆర్ఓ వీళ్ళకు ఆర్థమెటిక్ రీజనింగ్ కొంచెం సంబంధం ఉండదు. ఇక్కడ రెవెన్యూ చట్టాలు కానీ మిగతా చట్టాలు 73 రాజ్యాంగ సవరణ చట్టం లేదంటే కొన్ని మన పాలిటీకి సంబంధించిన కొన్ని అంశాలు పెట్టడం వల్ల కొంచెం అవగాహన ఉంటుంది, ఏం జరుగుతుందని చెప్పి అవగాహన ఉంటుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ పెట్టడం వల్ల కూడా కొంచెం ఎటువంటి ఉపయోగం కూడా లేదని చెప్పేసి కూడా నిరుద్యోగులు అంటారు. కాబట్టి మీరు దాని మీద ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. అండ్ అలాగే నిరుద్యోగ సమస్యలు కూడా రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి. విడుదల చేసామన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఏదో రాజయోగ వికాసం అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి ఏదో మాటలు చెప్పి ఎలా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళొకసారి జాబ్ క్యాలెండర్ ప్రకారం గారు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. నేను మళ్ళొకసారి మొన్న కూడా చెప్పిన ఉగాది లోపు ఖచ్చితంగా అన్ని నోటిఫికేషన్లు అన్ని రావాలని చెప్పేసి ఉగాది తర్వాత మళ్ళీ ఏం చేయాలో అది చేస్తాం. ఎందుకంటే మీకు కూడా తెలిసిన ముచ్చటే, ఆ రోజు మిమ్మల్ని అధికారం తీసుకొచ్చినాం కాబట్టి మిమ్మల్ని మళ్ళీ కిందికి తోయడం కూడా పెద్ద సమస్య కాదు. కాబట్టి మీరు దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మరి వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మేము చదవాలా మరి చదవద్దా ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది మాకు. వాళ్ళు ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా వాపోతా ఉన్నారు. కాబట్టి మీరు వీలైనంత తొందరగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. అండ్ అలాగే ఇంకొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా వాళ్ళు గ్రూప్ 1 సంబంధించి కూడా కొంతమంది ఏదో మన తెలుగు పేపర్ సరిగా లేదని చెప్పేసి వాళ్ళు కూడా కోర్టు జెన్యున్ వాళ్ళు కూడా కోర్టులో కేసు చేయడం జరిగింది. కాబట్టి సరే, దాన్ని కూడా అంచుకోండి. ఇంకో కొంతమంది అయితే మరి గ్రూప్ 1, 2, 3 సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాస్తవానికి ఇవన్నీ ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఒక్కొక్క వీడియో చేయొచ్చు, కానీ ఎందుకు అనవసరంగా సరే అని చెప్పేసి ఒకే వీడియోలో అన్ని చేయడం జరుగుతుంది. గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ ఆ గ్రూప్ 1 సంబంధించిన కేసు నడుస్తుంది కాబట్టి ఆ కేసు మొత్తం కొంచెం అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందేమో నాకు తెలిసి. అయితే తర్వాత మళ్ళీ గ్రూప్ 2, 3 వచ్చే నోటిఫికేషన్ ఉంటుంది. మేబీ వస్తే ఒక 5-6 మంత్స్ లేటర్ 5-6 నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. 2 కానీ 3 కానీ అంటే రిజల్ట్ ఇవ్వకపోయినా కానీ సరే, ఆల్రెడీ ఇప్పుడు మనకి కొంచెం సెలక్షన్ లిస్ట్ 1:2 సెలక్షన్ లిస్ట్ అయిపోతుంది గ్రూప్ 2 కానీ 3 కానీ. అయితే అవి ఇవ్వకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వం మాత్రం సరే ఇవి నింపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏమైనా బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా ఉంటే త్రూ బర్త్డే అని చెప్పేసి ఎటువంటి నాకు తెలిసి
ఈ టైంలో అయితే 80% బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉండవు. ఫస్ట్ గ్రూప్ 1 బిల్ చేసిన తర్వాత గ్రూప్ 2 చేస్తారు, గ్రూప్ 2 చేసిన తర్వాత గ్రూప్ 3 చేస్తారు. ఎందుకంటే చాలా మంది కూడా గ్రూప్ 2 లో ఉన్న అభ్యర్థులు గ్రూప్ 3 లో కూడా టాప్ లో ఉన్నారు. సుమారు ఒక 200 మంది 300 మంది అభ్యర్థులు గ్రూప్ 2 వచ్చిన వాళ్ళకి గ్రూప్ 3 కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళు మాక్సిమం గ్రూప్ 2కి వెళ్తారు. కాబట్టి గ్రూప్ 3 లో కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉన్న అభ్యర్థులను తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అయితే అసలు ఉండవు. నిరుద్యోగులు కూడా అదే కొడతా ఉన్నారు, బ్యాక్లాగ్ పోస్టులు అయితే అసలు ఉండొద్దు, బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా మొత్తం ఫిల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులు అయితే మిగలవు, మాక్సిమం అన్ని ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్లలోనేమో ఆల్రెడీ కొన్ని పేపర్లలో ఆల్రెడీ వీఆర్ఓ పోస్టులు సగం డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది వస్తే కొన్ని పేపర్లు ఏదేదో వేరే డబ్బులుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా కొంచెం నిరుద్యోగ అభ్యర్థులు కూడా సరే ఏది చెప్పినా కొంచెం మీరు కూడా కొంచెం కరెక్ట్ ఉండండి. ఎందుకంటే ఏది చెప్పినా పోయి అనవసరంగా నమ్మి మోసపోయే ప్రయత్నం చేయకండి. ఎవరైనా చెప్పినా కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంత దూరం కాంపిటీషన్ కోసం వచ్చారంటే మాక్సిమం మీకు కూడా కొంచెం అందరితో నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఒకసారి దాన్ని బేరీజ్ వేసుకొని మీరు కూడా వాట్ అని చెప్పేసి ఆలోచన చేయండి. అంతేగాని ఎవడో చెప్పినని చెప్పేసి అదైతే ఇదైతే ఉరుకులు పెడతాం పరుగులు పెడతాం అంటే ఏది కాదు ముచ్చట. సరే అయ్యే టైంకి అవుతుంది, మనం కూడా కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే జరుగుతుంది. కానీ ఆ టైం అనేది కరెక్ట్ ఉండాలి. ఆ టైంని కూడా మనం కరెక్ట్ చూసి మనం కరెక్ట్గా దాన్ని సెట్ చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే అది కూడా ముచ్చట అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే ఎక్కడున్నా సరే నిరుద్యోగ సమస్యలు ఏ సమస్య ఉన్నా సరే నేను మాత్రం నిరంతరం మీకు అండగా ఉంటా. ఏ విధంగా అయినా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నా. అండ్ అలాగే ఇంకొంతమంది కూడా అన్న మరి రాజీవ్ యువక వికాసానికి సంబంధించి అవి కూడా రేషన్ కార్డు కూడా అడుగుతా ఉన్నారు. అవి కూడా మరి కావట్లేదని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. సరే ప్రభుత్వం కూడా దీని గురించి కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. వాస్తవానికి మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఆ నోటిఫికేషన్ ప్రకారం ఆల్రెడీ ఇప్పటికీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి ఉండాలి, ఫారెస్ట్ బీడ్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చి ఉండాలి. అండ్ అలాగే మీరు కూడా అసెంబ్లీలో డిఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు ఏదీ లేదు. కాబట్టి దయచేసి నిరుద్యోగ సమస్యలను పట్టించుకోండి, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయమంటున్నాం. మేమేమో కొత్త గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఆ రోజు మీరు చెప్పినారు ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలతో భర్తీ చేస్తామని చెప్పేసి ఎలక్షన్స్ ముందు ఈనాడు పేపర్ కానీ సాక్షి కానీ ఆంధ్రజ్యోతి కానీ అన్ని పేపర్లో మెయిన్ హెడ్డింగ్ ఫస్ట్ పేపర్లో 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా మంది నిరుద్యోగులు కూడా అది నమ్మి మీకు ఓట్లేయడం జరిగింది. మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళంత తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. నిరుద్యోగ అభ్యర్థులు కూడా పాపం ఎంతో గోస్తలు పడుకుంటా ఎంతో ఇబ్బంది పడుకుంటా అశోకనగర్లో దిల్సునగర్లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకుని వీలైనంత తొందరగా ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఇంకొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు ఏమంటారంటే అన్న కొంచెం మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఉండడానికి కూడా, పార్ట్ టైం చేసుకుందాం అన్నా కానీ 7 పోదాం అన్నా కానీ ఇంత చదువు మళ్ళీ ఎట్లా అనిపిస్తా ఉందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సరే ఆ జియో 40కి సంబంధించిన వాళ్ళకైతే కొంతమంది హైడ్రాలో జాబ్లు వచ్చినాయి. సరే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించారు. కాబట్టి ఆల్రెడీ గ్రూప్స్లో మిగతా సమైన అభ్యర్థులకు వాళ్ళకు కూడా కొంచెం స్వయం ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను కోరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా.